ఎవ్రీవన్, నా స్టైల్లో సాంబార్ ఎలా చేస్తానో సింపుల్గా ఈజీగా క్విక్గా చూసేయండి. నేనైతే ఈసారి కందిపప్పు పెసరపప్పు కలిపి తీసుకున్నాను. దీంట్లోనే జీలకర్ర, వెల్లుల్లి, కొన్ని పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, ఆయిల్ వేసేసి ఉడికించేసుకున్నాను. పక్కన చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇంకో పక్కన మనకు కావాల్సిన వెజిటబుల్ ముక్కలన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చవాసన పోయేలోపు. నేనైతే ఈసారి ములక్కాయలు, బంగాళదుంప, టమాటో, బెండకాయ, క్యారెట్ ఇవన్నీ మంచి ఫ్రై చేసుకున్నాను. ఇది కొత్తగా తీసుకున్న స్టీల్ బౌల్ అండి. నిన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నానో చూపెడతా. నాకైతే డ్రెస్సెస్ కొంటే కూడా అంత త్వరగా వేసుకుంటానో లేదో కానీ ఏదైనా బౌల్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది యూస్ చేయాల్సిందే. అంత ఇష్టము కిచెన్లో బౌల్స్ అంటే. సో దానిలో చింతపండు రసం వేసేసుకొని ఉప్పు కారం సరి చూసేసుకొని ఇంకా మనం కరివేపాకు మర్చిపోయాను, అది కూడా వేసేసుకొని మంచిగా మరిగించేసుకోవాలి. అప్పుడా లేకపోతే ఎలా సాంబార్ ఉన్నప్పుడు చూడండి మంచిగా మరిగిపోయింది, సాంబార్ రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే కూర్చొని చాలా ఎంజాయ్ చేసాం. చాలా టేస్టీగా ఉంది. మా ఎర్తల్లి కూడా తినేసి